ఇవాళ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మేయర్ అధ్యక్షులుగా వ్యవహరించనున్నారు. దాంతో ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు కార్పొరేటర్లు సిద్ధమవుతున్నారు. మాన్సూన్ ప్రారంభమైన ఇప్పటి వరకు ఎమర్జెన్సీ బృందాల ఏర్పాటు, నాలాలు, మ్యాన్హోల్ పూడికతీత పనులను బల్దియా పూర్తి స్థాయిలో చేపట్టలేదు. సమావేశంలో ప్రైవేటీకరణ అంశం కీలకంగా మారనుంది. చెత్త సేకరణతో పాటు నగరంలోని స్ట్రీట్ లైట్ల నిర్వహణ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంపై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు నగర సమస్యలపై గలం విప్పేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఈ సమావేశానికి 350 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. ఇవాళ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరగనుంది. సమావేశానికి మేయర్ అధ్యక్షులుగా వ్యవహరించనున్నారు. దాంతో ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు కార్పొరేటర్లు సిద్ధమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైట్ ద్వారా అందిస్తారు. కిరణ్, జీహెచ్ఎంసీ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఏ అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది? ఉదయం 10 గంటలకు మేయర్ అధ్యక్షతన ఇటు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. ఇందులో ప్రధానంగా ప్రజా సమస్యల ఎజెండాగా ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కావచ్చు, మిగతా కార్పొరేటర్లు కూడా ఏదైతే తమ గలాన్ని వినిపించబోతా ఉన్నారు. ప్రధానంగా హైదరాబాద్ లో పూర్తి స్థాయిలో ఇటు మాన్సూన్ ప్రారంభమైనప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇటు ఎమర్జెన్సీ బృందాల పనితీరు ఎక్కడ కూడా పనిచేయటం లేదు. పూర్తిగా ఆ టెండర్లను కూడా ఇటీవల కాలంలోనే రద్దు చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆ ఏర్పాటు కూడా ఇప్పటివరకు కూడా జరగకపోవడం, నాలాల పూడికతీతతో పాటు ఇటు మ్యాన్హోల్ మరమ్మతులు కూడా ఎక్కడ కూడా పూర్తి కాలేదు. దాంతో సమస్యల వలయంలో ఇటు హైదరాబాద్ తాండవం చేస్తుంది. ప్రధానంగా ఈ సమస్యల పట్ల కూడా ఇటు వాడివేడిగా సమావేశంలో కూడా చర్చ జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. గత జనవరి 30వ తేదీన జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు అడిగినటువంటి ప్రశ్నలకు కావచ్చు, బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా ఆ రోజు కొంత నిరసన గలం అయితే బీఆర్ఎస్ కార్పొరేటర్లు వ్యక్తం చేశారు. ఆ రోజు పోలీసులు కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఖచ్చితంగా నగరంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఖచ్చితంగా తమ గలాన్ని వినిపిస్తామంటూ కూడా ఇప్పటికే కార్పొరేటర్లంతా కూడా సిద్ధమయ్యారు. మరి కాసేపట్లో ఈ సమావేశం కూడా ప్రారంభం కాబోతోంది. ఇక ప్రైవేటీకరణ అంశం ఏదైతే ఉందో, నగరంలో చెత్త సేకరణ అనేది దాదాపు 7 లక్షల టన్నులకు ఎక్కువగానే ఇటు నగరంలో చెత్త సేకరణ జరుగుతుంది. అది రామ్కి అప్పగించడం పట్ల కూడా పూర్తిగా కొంత గందరగోళం అయితే ఏర్పడుతుంది. ఉన్నటువంటి వాళ్ళకు కాకుండా స్వచ్ఛ ఆటోలను ఏర్పాటు చేసుకుని వాళ్ళు సేకరించేటువంటి వాళ్ళ పొట్ట మీద కొట్టే విధంగా చిన్న తరహా ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బందికి పూర్తి స్థాయిలో అన్యాయం జరిగే విధంగా ఏదైతే జీహెచ్ఎంసీ తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసేటువంటి అవకాశాలతో కనబడుతున్నాయి. ఇటు దాదాపు నగరంలో ఉన్నటువంటి స్ట్రీట్ లైట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కేవలం కొంతమందికి కట్టబెట్టే విధంగా ఈ టెండర్లు ఏవైతే ఉన్నాయో వాటికి అప్పగించడం జరిగింది. ప్రైవేట్ అంశమే ప్రధాన ఎజెండాగా ఇటు జీహెచ్ఎంసీలో కూడా ఈరోజు వాడివేడిగా చర్చ జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక మాన్సూన్ కు సంబంధించినటువంటి అంశాల్లో ఇటీవల పెద్ద ఎత్తున వివాదం అనేది కొనసాగుతుంది. అందులో 2 సంస్థలకే శాతవాహన కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఇక అంతేకాకుండా మరొక సంస్థకు కూడా టెండర్లు దక్కించడం అంటే పూర్తిగా వాళ్లకు స్వలాభం చేకూర్చే విధంగానే జీహెచ్ఎంసీ ప్రవర్తిస్తుంది. అందులో 2 ఇంజనీర్ల జోక్యం ఉందంటూ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అది కూడా సీఎం స్థాయిలో వెళ్లడంతో పూర్తిగా దాన్ని కూడా రద్దు చేసినటువంటి పరిస్థితులు కనబడతాయి. 90 రోజులు ఆ టెండర్లను రద్దులు పెట్టారు. ఆ తర్వాత ఎప్పుడు మళ్లీ టెండర్లను పిలుస్తారు అంటే ఇప్పటికే మాన్సూన్ ప్రారంభమైంది కాబట్టి పూర్తి స్థాయిలో నగరంలో మాన్సూన్ బృందాలన్నీ కూడా సమర్థవంతంగా పనిచేయాలి. ఎక్కడ కూడా ఎందుకంటే గతంలో కూడా గత నెల పూర్తి స్థాయిలో భారీగా వర్షాలు కురిశాయి. ఒక 4-5 రోజులు తెరిపించినప్పటికీ కూడా మరొక వారంలో వర్షాలు ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించినటువంటి నేపథ్యంలో ఇప్పటికీ టెండర్లు పూర్తి కాకపోవడం, ఆ మాన్సూన్ టెండర్లకు సంబంధించినటువంటి బృందాలను కూడా ఏర్పాటు చేయకపోవడం పట్ల ఇటు జీహెచ్ఎంసీ ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా త్వరగా ఈ టెండర్లను పూర్తి చేయాలి. ఎందుకంటే 150 డివిజన్లలో 150 ట్రాక్టర్లు కావచ్చు, లేదంటే టాటా ఏస్ వాహనాలతో కేవలం ఒక 5 సిబ్బందితో పూర్తిగా ఎక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఉన్నా, ఏదైనా ప్రమాదం తలెత్తినా వెంటనే అక్కడికి ఆ బృందాలు చేరుకొని వాటన్నిటిని కూడా క్లియర్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. వాటిని 9కి కుదించి 9గా ఉన్నటువంటి స్థానాల్లోనే పూర్తిగా వాటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం అంటే ఈ 9 వాహనాలు ఎక్కడి నుంచి వెళ్తాయి, ఎక్కడెక్కడ వెళ్తాయి, వాళ్ళు ఎంత మేర పనిచేస్తారనేది మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు. పూర్తిగా ఉన్నటువంటి వాహనాల ఖర్చును పూర్తి స్థాయిలో పెంచి దాదాపు గతంలో 32,000 ఉన్నటువంటి వాహన ఖర్చు ఈసారి 64,000కు పెంచారు. అయితే డబుల్ గా పెంచి ఎవరి ఖాతాలో వేసుకుందాం
చెప్తున్నారు. ఎక్కడ ఈ డబ్బులు నిధులు వెనక్కి వేసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది తప్ప ఇలాంటి ప్రయత్నాలను మానుకోవాలంటూ కూడా చెప్తున్నారు. దీనిపైన కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు తమ సమస్యను అయితే వినిపించేటువంటి అవకాశం అయితే ఉంది. నాలాల పూడికతీత కావచ్చు, మ్యాన్ హోల్ల మరమ్మతులతో పాటు రోడ్లు ప్రధాన అంశం అనేది మనకు అర్థమవుతుంది. నగరంలో ఎక్కడ కూడా ఏదైతే రోడ్లు కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి, రోడ్ల మరమ్మతులు కూడా జీహెచ్ఎంసీ ఇప్పటి వరకు చేపట్టలేదు. ఇక అంతేకాకుండా అటు ఫతేనగర్ బ్రిడ్జికు సంబంధించి ఇటీవల కాలంలో ఒక వ్యక్తి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. అక్కడ ఉన్నటువంటి మెట్ల మార్గం కూడా పూర్తిగా దెబ్బతినడంతో అది కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కూకట్పల్లికి సంబంధించినటువంటి సంబంధిత కార్పొరేటర్లంతా కూడా దానిపైన కూడా తమ నిరసన గలాన్ని ప్రశ్నించేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ రోజు జరిగేటువంటి సమావేశం అంతా కూడా వాడివేడిగా జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. అయితే కిరణ్, జీహెచ్ఎంసీలో ప్రధానంగా ఏ అంశాలపై, ఏ సమస్యలు ఉన్నాయి, జీహెచ్ఎంసీలో ఏ అంశాలపై ప్రధానంగా చర్చ అవకాశం ఉంది, కార్పొరేటర్లు ప్రధానంగా చర్చకు తీసుకొచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఇటు రోడ్ల సమస్యతో పాటు మ్యాన్ హోల్ల సమస్య, దోమల బెడద కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఆయా చెరువుల్లో కూడా గుర్రపు డెక్క తీవ్ర స్థాయిలో పెరిగిపోయినటువంటి నేపథ్యంలో గుర్రపు డెక్క తీసివేయడం కావచ్చు, ఏదైతే ఫాగింగ్ ఏదైతే ఉంటుందో దోమలను చంపేందుకు ఏర్పాటు చేసినటువంటి ఫాగింగ్ కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా జరగట్లేదు. ఎవరైనా కనుక కాలనీలో పిలిపించుకుంటే తప్ప అది ఆగమేఘాల మీద వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపించట్లేదు. ఆ నగరంలో కూడా దోమల బెడద విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎంటమాలజీ డిపార్ట్మెంట్ లో ఒక పూర్తి స్థాయి డైరెక్టర్ కూడా లేకపోవడం, ఎంటమాలజీకి సంబంధించినటువంటి ఒక అధికారిని కూడా పూర్తి స్థాయిలో నియమించడం, గతంలో ఉన్న అధికారి రిటైర్ అయి వెళ్లడం జరిగింది. ఇప్పటికే నగరంలో అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నప్పటికీ కూడా జీహెచ్ఎంసీ మాత్రం పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా దానిపైన ఫోకస్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోంది. ఖచ్చితంగా దీనిపైన కూడా ఈరోజు చర్చ కూడా జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కార్పొరేటర్లు ఇచ్చినటువంటి ప్రశ్నల్లో దాదాపు 25 ప్రశ్నలను పిక్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ 25 అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశాలతో కనిపిస్తున్నాయి. ఇటు బీజేపీ కార్పొరేటర్లు కావచ్చు, జీహెచ్ఎంసీ ఎవరైతే బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటు ఇటు ఎంఐఎం కార్పొరేటర్లు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి, జీహెచ్ఎంసీని ప్రశ్నించేటువంటి అవకాశాలతో మనకు కనిపిస్తా ఉన్నాయి. చాలా వాడివేడిగా ఈ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.